బ్రాహ్మణులు మంత్రి పదవులకు పనికిరారా? గడిచిన 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే అదే క్లియర్ కట్గా కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 19 వరకు పరిపాలించినప్పుడు ఒక్కరు కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రి లేరు. మిగిలిన అన్ని సామాజిక వర్గాల వారికి కూడా మంత్రి పదవులు కేటాయించారు, కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి అయితే మంత్రి పదవి కేటాయించలేదు. 2019 నుంచి 24 వరకు చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మంత్రి కూడా లేడు. డిప్యూటీ స్పీకర్గా మాత్రం కోన రఘుపతి బాపట్ల ఎమ్మెల్యేని డిప్యూటీ స్పీకర్గా 3 years ఉంచారు. అంతే తప్పించి మంత్రి పదవి విషయంలో అయితే మాత్రం వాళ్ళు కూడా బ్రాహ్మణులకు అయితే ఇవ్వలేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. ఆ మంత్రివర్గ విస్తరణలో కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. కారణం ఏంటనేది ఎవరికి అంతు చిక్కని విషయంగా చూడొచ్చు. ఎందుకంటే జనసేనకి 3 మంత్రి పదవులు ఇచ్చారు. అయితే ఇప్పుడు జనసేన నుంచి లోకం మాధవి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆల్రెడీ గెలుచున్నారు కాబట్టి ఆవిడని మంత్రి పదవి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా అన్ని సామాజిక వర్గాలని కవర్ చేసిన గుర్తింపు అయితే చంద్రబాబుకు తగ్గేది. అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రాధాన్యం ఇచ్చారు. ఒక్క బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాత్రం ఈ మంత్రి పదవుల కేటాయింపులో మాత్రం అంతగా న్యాయం జరగలేదు. లోకం మాధవి కనుక ఛాన్స్ ఇచ్చినట్లయితే గత 10 సంవత్సరాల్లో ఎవ్వరు ఇవ్వని అవకాశాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా కనపడేది. 2014-19 మధ్య అయితే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వకపోవడానికి కారణం అక్కడ ఎవరో ఎమ్మెల్యేలుగా గెలిచలేరు. అయితే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వచ్చు కదా అంటే అది జరగలేదు. అయితే ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచున్నారు లోకం మాధవి జనసేన తరపున. ఆవిడ బ్రాహ్మణ సామాజిక వర్గం. ఆవిడకి మంత్రి పదవి ఇచ్చినట్లయితే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన గుర్తింపు అయితే చంద్రబాబుకు వచ్చి ఉండేది. మరి ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వట్లేదు అనేది $1 million క్వశ్చన్గా కనపడుతుంది. అయితే భవిష్యత్తులో అయినా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తింపులోకి తీసుకొని వాళ్ళకి మంత్రి పదవి ఇస్తారా లేదా అనేది చూడాల్సింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1983కి ముందు మాత్రం చాలామంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, అలాగే కొంతమంది మంత్రులుగా కూడా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ సీన్ కనపట్లేదు. భవిష్యత్తులో అయినా సరే వైసీపీ అధికారంలోకి వచ్చినా లేదా టీడీపీ మళ్ళీ కంటిన్యూ అయినా బ్రాహ్మణులకి మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఆసక్తికర అంశంగానే చూడాలి.